ఒక మంచి అంశం ఈరోజు మీరు వినబోతున్నారు. నుదిటి రాతలు దేవుడే రాస్తాడా? నుదిటి రాతలు దేవుడే రాస్తాడా? నుదిటి రాతలు అనగానే మీకు తెలుసు, దేవుడు ఒక్కొక్క మనిషికి తను ఎలా జీవించాలో, ఏం చెయ్యాలో దేవుడు నుదిటి పైన రాస్తాడు. ఆ నుదిటి పైన ఏది రాయబడితే అదే తన జీవితంలో జరుగుతుంది అని ఒక నమ్మకం ప్రజల మధ్యలో ఉంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సెన్సిటివ్ సబ్జెక్ట్. ప్రజల నమ్మకాలకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. నుదిటి రాత, నుదురు అనగానే మీకు తెలుసు కదండి, ఇక్కడ ఉంటుంది. దీన్నే కదా నుదురు అంటారు. తలనొప్పి వచ్చినప్పుడు జెండు బామ్ రాసుకుంటారు, అదే కదా నుదురు. ఆ నుదిటి పైన దేవుడు ఏం రాశాడంటే రాత రాశాడు అని నమ్ముతారు ఇప్పటికీ. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎవరికైనా ఆ నుదిటి పైన రాసిన రాతలు కనపడ్డాయా? ఎవరు నా నుదుటి కనపడుతుంది కదా, ఏమైనా రాత కనపడుతుందా? ఏముండదు. ఎక్కడా లేదు కదా అంటే అది నీకు కనపడదు, దేవుడు దాని మీద రాశాడు అంటారు. ఒకసారి బైబిలు దేవుడు విశ్వాన్ని కలిగించాడు, మానవుల్ని కలిగించాడు. తన పిల్లలు భూమి మీద నేర్చుకోవాల్సిన సంగతులన్నీ, పిల్లలు ఎక్కడ మూఢ నమ్మకాలలో పడి తప్పిపోతారోనని, దేన్ని నమ్మాలో దేనిని నమ్మకూడదో మన పరలోకపు తండ్రి ఖచ్చితమైన ఆధారాలతో ప్రతి విషయాన్ని రాయించి పెట్టాడు. ఇకపోతే ఈ నుదిటి మీద దేవుడు రాతలు రాస్తాడు అన్న నమ్మకం మూఢనమ్మకం. ఇది అనగా ఆధారాలు లేని నమ్మకం. ఎక్కడ దీనికి సంబంధించిన ఆధారాలు లేవు. దేవుడు ఎక్కడ కూడా నీ నుదిటి పైన రాత రాశాను అని దేవుడు బైబిల్లో చెప్పలేదు. ఇకపోతే బైబిల్లో సంగతులు అనగానే ప్రపంచానికి ఎలాగ అర్థమైంది అంటే, బైబిల్ అనగానే ఏదో ఒక మత పుస్తకం అని, ఒక విదేశీ గ్రంథం అని ఇలా ఆలోచించటం వలన దేవుడు ఈ మానవులకు చెప్పాలనుకున్న మహాజ్ఞానం అంతా కనుమరుగైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకు ఇలాంటి అపనమ్మకాలు లేదా మూఢనమ్మకాలు ఉండటం వలన ఈ మూఢనమ్మకాలను క్యాష్ చేసుకోవడానికి లేదా ఈ మూఢనమ్మకాలను వ్యాపారం చేసుకుని భయంకరమైన శాస్త్రాలు పుట్టాయి. అందులో ఒకటి జ్యోతిష్య శాస్త్రం. మనిషి ఎప్పుడైతే ఆధారం లేని వాటిని నమ్ముతున్నాడో వాటిని వ్యాపారంగా చేసుకుని శాస్త్రాలు పుట్టాయి. జ్యోతిష్య శాస్త్రం ఒకటి. మధ్యకాలంలో ఒకటి విరివిగా వాడబడుతున్నది అంకెల శాస్త్రం, న్యూమరాలజీ అంట. అంకెలను బట్టి జాతకం చెబుతాం, లేదా నీకున్న పేర్లలో ఉండే అక్షరాలను బట్టి జాతకం చెబుతాం అని రకరకాలుగా మూఢనమ్మకాలతో ఈ ప్రపంచం అంతా ముందుకు కొనసాగుతున్న వేళ దేవుడు తన పిల్లలుగా, తనను ప్రేమించిన వారుగా అసలు మనకి ఏం చెప్పాడు ఈ నుదిటి రాతలు? నిజంగానే దేవుడు నుదిటి పైన రాతలు రాస్తాడా? నుదిటి పైన రాతలు రాస్తాడు అని నమ్ముతున్న వాళ్ళు అప్పుడప్పుడు చూడండి, పేపర్లో వార్తలు చదువుతూ ఉంటారు. నవదంపతుల ప్రమాదం, యాక్సిడెంట్ ప్రమాదం, ఇద్దరు చనిపోయారు అని వార్త వచ్చింది అనుకోండి. అది చదవగానే ప్రజలు మాట్లాడుకునే మాట ఏంటంటే, మరి మీరు త్వరగా సెట్ చేసి జరిగిపోలా, రాకపోతే వదిలేసేయండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు పేపర్లో ఎప్పుడైతే వార్త చూస్తారో వెంటనే రాసే మాట లేదంటే చెప్పే మాట ఏంటంటే, అప్పుడే దేవుడు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలా. ఏమోనండి, వివాహం చేసుకున్న కొద్దిసేపు కూడా వాళ్ళని ఉంచలేదు,
వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే మనుషులు స్వతహాగా వాళ్ళు చేసుకునే ప్రతి ప్రమాదాన్ని నుదిటి రాత పేరుతో ఎవరి మీదకి నెడుతున్నారు అంటే దేవుడి మీదకి నెడుతున్నారు. ప్రమాదం జరిగింది అంటే అక్కడ డ్రైవర్ మిస్టేక్ అయ్యి ఉంటుంది. అది నెమ్మదిగా నడిపితే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ఎందుకు చేస్తారు చెప్పండి? అంటే మనుషులు స్వతహాగా వాళ్ళకు తెచ్చుకునే వాళ్ళ ప్రతి ప్రమాదాన్ని కూడా నుదిటి రాత, దేవుడు ఇలా రాత రాశాడు అని చెప్పి ప్రతిదీ దేవుడి మీదకి గెంటుతున్నారండి. ఇది బాధాకరం. దేవుడు మనసెరిగిన ఎవడికైనా ఈ మాట విన్నప్పుడు కోపం వస్తుందండి. ఎందుకు కోపం వస్తుంది అంటే, దేవుడు ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా రాత రాశాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడు చెప్పండి? పక్షపాత అవుతాడు. అవునా? నన్ను ధనవంతుడిగా పుట్టించి ఇంకొకరిని పేదవాడిగా రాత రాశాడు అనుకోండి, దేవుడు అంటారా? ఏ తండ్రైనా భూమి మీద ఉన్న తన పిల్లలలో అలాగా ఒకడు లేనివాడుగా, ఒకడు ఉన్నవాడుగా, ఒకడు దరిద్రుడిగా, ఒకడు ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటాడా? నో. దేవుడి మనసిరిగిన ఎవరు కూడా ఈ నుదిటి రాతలు దేవుడు రాస్తాడంటే ఊరుకోరు. కారణం, దేవుడు అందరినీ ప్రేమించేవాడు. దేవుడు అందరూ బాగుండాలని కోరుకేవాడు. ఒకడికొకలాగా రాత రాసేవాడు కాదు. ఇక సినిమా వల్ల అయితే వాళ్ళ భాష భలే ఉంటుంది. సినిమా వల్ల అయితే ఏమంటారు అంటే, దేవుడు మనిషిని బొమ్మలుగా చేసి ఆడిస్తున్నాడండి అంటారు. భాష మీకు తెలుసు కదండి. దేవుడంట మనిషిని ఎలా చేశాడంట? బొమ్మలుగా చేసి ఆయనే ఆట ఆడిస్తున్నాడంట. వీళ్ళు డైరెక్టర్లు కదండి, వీళ్ళు ఒక క్యారెక్టర్ని సృష్టించి వీళ్ళు ఆడిస్తారు సినిమాలో. దానినే దేవుడికి అంటగట్టారు. ఇలా భూమి మీద తనకు తానుగా తెచ్చుకుంటున్న ప్రతి ప్రమాదాన్ని, ప్రతి రోగాన్ని, ఏమంటారు దాన్ని, భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడిపోయి వాడు అనారోగ్యం పాలైపోయిన దేవుడు వాడికి ఆ రాత రాశాడండి అంటారు. ఆ చిన్ననాడు జరిగిన ఒక ప్రమాదం మీకు చెప్తానండి. నా వయసు వాడు, చిన్న పిల్లలు అండి, కాస్త 9th క్లాసు 8th క్లాస్ ఆ వయసుకు వచ్చాం. మా తోటు వాడండి వాడు. చిన్నప్పుడు జీవితంలో జరిగిన సంఘటన. కుక్క కరుస్తే ఊర్లో ఊరకొక్కలు ఎక్కువ కదండి. పిల్లోడిని కుక్క కరిచింది. కుక్క కరిచిన తర్వాత ఏం చేయమని చెప్తారు? కొన్ని ఆహార వస్తువులు తినకూడని ఉంటాయి. అంటే దానిలో కుక్క లాలాజలంలో ఉండే వైరస్ వలన మనం తింటున్న కొన్ని తిండ్లకి అది ఎఫెక్ట్ అయ్యి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. కనుక ఏం చెప్తారు అంటే, మీరు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అని స్ట్రిక్ట్గా చెప్తారు. కుక్క కరిచిన వాళ్ళు ఎవరికైనా తెలుసు, పత్యం చేయిస్తారు. స్పెషల్గా అక్కడ ఒకటి ఉంటుంది, అరుటాకు మీద భోజనం చేయకూడదు, విందు భోజనానికి వెళ్ళకూడదు, అక్కడ అరుసులు కానీ ఇలా కొన్ని తీపి నూనెతో కలిసిన పదార్థాలు మీరు తినకూడదు అని చెప్తారు. వాడు తల్లిదండ్రులకి తెలియకుండా ఈ పెళ్లి భోజనానికి వెళ్ళి అరుసులు, తర్వాత ఈ అరిటాకులో భోజనం అవన్నీ తినేసాడండి. తినేసిన తర్వాత మీకు తెలుసు, కుక్క ఎలాగైతే మారిపోతుందో మనిషి కూడా అలాగే మారిపోతాడు. లాలాజలం కారిపోద్ది, పిచ్చి పిచ్చిగా చేస్తాడు. నరాల వ్యవస్థ అనేది దెబ్బతినేసింది. వాడు చావు ఎంత క్రూరంగా జరిగిందంటేనండి, కుక్కని ఎలాగైతే గొలుసులతో కట్టేస్తారో ఊరి మధ్యన చెట్లకి కట్టేశారండి. వాడు కరిస్తే ఇంకొకరికి ప్రమాదం కదా, అందరిని కొడుతున్నాడు, కరుస్తున్నాడు, ఎక్కడ ఇంకొకరిని కరుస్తాడునని అలా చెట్లకి కట్టేశారు. అంబులెన్స్ వచ్చి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు వాడు చనిపోయాడు. ఆ రోజు నా చిన్ననాడు నా మనసులో జరిగిన గాయం వంటిది. ఆ రోజున్న సమాజం అంతా మాట్లాడుకున్నది ఏంటంటే, ఇంత చిన్న వయసులో దేవుడు ఏంటండి ఇంత అన్యాయం చేశాడు, వీడికి రాత ఏంటండి ఇలా రాశాడు అని మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నానండి, వాడికి రాత దేవుడు రాశాడా, వాడే రాసుకున్నాడా? బాగా ఆలోచించండి. అందరికీ కుక్క కరుస్తుంది, అందరూ పథ్యం చేస్తున్నారు, అందరూ తనకు వచ్చిన రోగాన్ని బాగు చేసుకుంటున్నారు. వీడేం చేశాడు? పట్టించుకోక ప్రమాదం తెచ్చుకొని చచ్చిపోతే ప్రజలందరూ ఆ నేరాన్ని ఎవరి మీద గెంటుతున్నారు అంటే దేవుడి మీదకండి. నిజంగానండి, ఈరోజు సమాజంలో అమాయకుడిగా దేవుడు దొరికాడండి. ఏది జరిగినా సరే ఎవరి మీద గెంటుతారు? దేవుడు.
దేవుడు దేవుడు చాలాసార్లు చెప్పాను, శరీరం దేవుని యొక్క దేవాలయం, దీన్ని పాడు చేసుకోవద్దు నాయన అని ఎన్ని హెచ్చరికలు దేవుడు బైబిల్లో చేశాడు. తాగి పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వ్యభిచారానికి అలవాటు పడిపోయి ఎయిడ్స్ రోగం వచ్చి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు రాస్తున్నాడా, నువ్వు వ్యభిచారం చేయను ఆయన అని అతని వ్యభిచారం వైపు దేవుడు పంపించాడా? ఎవరు రాసుకున్నారా రాత? చేజేతులారా మనిషి రాసుకుంటున్నా తెలివి. అయితే బైబిల్లో దేవుడు ఎక్కడైనా నుదిటి రాతలు రాస్తానా అని చెప్పాడంటే ఎక్కడ చెప్పలేదండి. కానీ రాసుకునే మాట అయితే మాత్రం వాస్తవం. ఎక్కడ రాసుకుంటాడు దేవుడు అంటే ధన గ్రంథంలో మన జీవితాన్ని రాసుకుని మంచి జీవితాన్ని దేవుడు మన చేతుల్లో పెడుతున్నాడు. దానిని ఎటువైపు తీసుకెళ్తావన్నది నీ నిర్ణయం. అందరికీ సమానమైన హక్కు, అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చి దేవుడు భూమి మీద మనిషిని పుట్టిస్తున్నాడు. ఆ జీవితాన్ని ఎటువైపు నడిపించుకుంటావన్నది నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంటుంది. అది దేవుడు రాయలేదు. స్వాతంత్రాన్ని ఇచ్చి భూమి మీదకి నిన్ను పంపించాడు. నాయనా, భూమి మీదకి వెళ్ళి నన్ను మహిమపరిచే పనులు నా కొరకు జీవించు అని ప్రతి ఒక్కరికి ఒకటే రాత రాసి భూమి మీదకి పంపిస్తున్నాడు. ఆ రాతలు మార్చుకుంటున్నది, నాశనాన్ని తెచ్చుకుంటున్నది మనిషి తప్ప దేవుడు ఒకరికొకలాగా రాసిన దాఖలాలు బైబిల్లో లేవు. అసలు బైబిల్ అంటే బలి ఎడ్యుకేట్ చేస్తుందండి సమాజాన్ని. మూర్ఖులు మత గ్రంథం అని ముద్రేసి పక్కన వేయటం వలన ఇందులో దేవుడు ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్న సమానత్వం, దేవుడు ఈ ప్రపంచానికి నేర్పాలనుకుంటున్న ఏకత్వం, దేవుడు అనగానే ఆయనకుండే గుణగణాలు ఎంత గొప్పగా ఉంటాయో బైబిల్ ద్వారా దేవుడి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాడు. క్రైస్తవులే బైబిల్ చదవరు. క్రైస్తవులకే బైబిల్లో ఏముందో తెలీదు. ఇక ఈరోజు బైబిల్ ఒక చిన్న పుస్తకంగా ప్రపంచం ముందే నిలబడిపోయింది. ప్రతి క్రైస్తవుడు బైబిల్ నేర్చుకుని గలం విప్పితే బైబిల్ యొక్క ఖ్యాతి విశ్వ శిఖరాలపై నిలబడుతుందండి. చాలా గొప్పది బైబిల్. మానవుల పుట్టుక గురించి దేవుడు ఏం రాస్తున్నాడో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 139 కీర్తన, కీర్తన గ్రంథం 139 కీర్తన 16వ వచనం. కీర్తన గ్రంథం 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. లిఖితములాయను అనగా అర్థం ఏంటి చెప్పండి? రాసుకున్నాడు. దేవుడు నీ దినాలు రాశాడు అనగా భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతకాలో రాశాడు. ఆ బ్రతుకు కాలంలో భూమి మీద నువ్వు దేవుడి కొరకు ఏం చెయ్యాలో రాశాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు రాత రాయలేదు. భూమి మీద నీ ఆయుష్కాలాన్ని రాశాడు. 60 ఉండాలి, 70 ఉండాలి, 30 ఉండాలి, 40 ఉండాలి, 80 ఉండాలి, 100 ఉండాలి. మెతుషాల 969 సంవత్సరాలు ఉండాలి. ఆదాము 930 సంవత్సరాలు ఉండాలి. ఆయుష్కాలాలు దేవుడు రాసుకున్న ఆయుష్కాలాలు ఇవి. భూమి మీద నిన్ను పంపించేటప్పుడే నీకు భూమి మీద దేవుడి పని ఎంత ఉందో నిర్ణయించి ఆ పనికి సరిపడా ఆయుష్కాలాన్ని భూమి మీద నీకు ఇచ్చి పంపిస్తున్నాడు. ఇది మంచి మాట అండి. అర్థమైతే, అసలు ఈ మాట అర్థమైతే చాలండి, మన బ్రతుకు దేవుడికి చాలా గొప్పగా ఇచ్చేస్తాం. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసింది, నాకు నియమింపబడిన దినాలన్నీ కూడా నీ గ్రంథంలో రాసుకొని నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు తండ్రి అన్నాడు భక్తుడు. అనగా నా జీవితంలో 2021 జనవరి నెల 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు లేదా 30వ తారీఖు నా జీవితంలో నా సంవత్సరాలలో నాకు వస్తున్న దినాలన్నీ కూడా దేవుడు రాసుకున్నాడు. కొడుకు ఈ దినంలో ఈ పని చేయాలి, నా కుమార్తె ఈ దినంలో ఈ పనిలో ఉండాలి అని పని కొరకు ఆయుష్కాలాన్ని, పని కొరకు దినాలను నియమించాడు దేవుడు. భూమి మీద తన కొరకు పుట్టాడు మనిషి. తన పనిచ్చి లోకానికి పంపించాడు. పంపించేటప్పుడే అక్కడ లిఖితములాయను అన్న దగ్గర పుట్నోట్లో 1 నుండి
కింద కొన్ని మాటలు ఉంటాయి. ఏంటవి అంటే, నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. అనగా దేవుడు మనకు అవయవాలు చేస్తున్న రోజులు కూడా రాసుకున్నాడంట. తల్లి గర్భంలో నువ్వు పడ్డ రోజు, నీకు ఏ రోజు ఏ అవయవాన్ని నిర్మిస్తున్నాడో కూడా రాసుకుని పంపించాడు ఈ లోకానికి. నా కొడుకు నోరు బిగించాను, ఆ నోటితో భూమి మీదకి వెళ్ళి నా గురించి మాట్లాడతాడు. నా కొడుక్కి పాదాలు బిగించాను, ఆ పాదాలు నా సువార్త నిమిత్తం కదులుతాయి. నా కొడుక్కి చెవి బిగించాను, ఆ చెవులు నా మాటలు వింటాయి. నా కొడుక్కి కన్ను బిగించాను, ఆ కళ్ళు నా వాక్యం చదువుతాయి. దేవుడు దేహాన్ని ఇవ్వటం వెనకాల అసలు విషయం ఇదే. విచిత్రంగా ఆయన పనికిచ్చిన ఆయన దేహాన్ని ఈరోజు మన స్వార్థం కొరకు ఈ లోకంలో వాడేసుకుంటున్నాం. మనం స్వార్థపరులమే. ఆయన కష్టపడి తల్లి గర్భంలో కట్టిన దేహం ఇది. మన కష్టం కాదు, మన తల్లి కష్టం కాదు, మన తండ్రి కష్టం కాదు, ఎవ్వరి కష్టం కాదండి. మన దేహం మన పరమ తండ్రి కష్టం ఇది. మన దేహం ఆ తండ్రి కష్టం, ఆ తండ్రికి ఉపయోగపడాలని రాశాడు బైబిల్లో. నీకు అవయవాలు ఇస్తున్నప్పుడే అవయవాలన్నీ కూడా నా గ్రంథంలో రాసుకుని లోకానికి పంపించాను. ఆయన ఆ కన్నుతో నా వాక్యం చదువుతావేమో నా ఆశపడి బిగించాను నా కన్నుని. అవయవాలు రాసుకోవటం ఏంటండి? మీరు బాగా ఆలోచించండి, మనసు పెట్టి. అవయవాలు ఎందుకు రాసుకున్నాడు? కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. అవయవాల గురించి దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ప్రతి అవయవమును దేవుడు తన చిత్త ప్రకారము కలుగజేశాడు. తన ఇష్టం. కన్ను ఉండాలన్నది తన ఇష్టం అండి. దేవుడు కళ్ళు ఎట్టలేదు అనుకోండి. మీరు బాగా ఆలోచించండి. కన్ను అనే పార్ట్ని దేవుడు తయారు చేయలేదు. ఊహించుకోండి ఒకసారి, కళ్ళు లేని సమాజాన్ని ఊహించుకోండి. కళ్ళు లేని సమాజాన్ని ఊహించుకోండి. అసలు ప్రయాణం జరుగుతుందా కళ్ళు లేకపోతే? ముక్కు లేని సమాజాన్ని ఒకసారి ఊహించుకోండి. ముక్కులు లేవండి మనుషులు ఎవరికే. వాసన తెలుస్తుందా? గాలి పీల్చుకుంటాడా? ఆ గాలి లోపలికి, ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోతే రక్తంలో ఆక్సిజన్ ఎక్కడ, గుండెకి పని చేయడానికి శక్తి ఎక్కడ? మీరు ఆలోచించండి. ఇవన్నీ కన్ను ఎట్టకపోతే, కాలు ఎట్టకపోతే, ముక్కు ఎట్టకపోతే, కాళ్ళు ఎట్టకపోతే, చేతులు ఎట్టకపోతే, చేతులకు వేళ్ళు ఎట్టకపోతే, ప్రతిదానికి ఒక్కొక్క పని తెలుసండి. మనం 5,000 ఏదో సింపుల్గా తీసుకుంటాం కానీ ఇందులో ఏది ఒక్కటి లేకపోయినా మన పని సక్రమంగా జరగదు. బొట్టన వేలు లేదనుకోండి, అసలు బరువే తీయలేం మనం చేత్తో. బొట్టన వేలు లేకపోతే ఏ బరువు కూడా మీరు చేత్తో తీయలేరు. ఎందుకు? ఈ 4 వేలు ఒక పక్క పట్టుకుంటే ఈ ఒక్క వేలు ఒక పక్క పట్టుకుంటుంది. ఇలాగా నేను ఉన్నానంటది అంతే, ఒక పక్క ఉండి. బొట్టన వేలు లేకపోతే దేవుడు అవయవాలను తన పని కొరకు ఇస్తున్నాడు. తన కొరకు ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ రాయబడిన భాగంలో దేవుడు మనకి చెప్తున్నది ఏంటంటే, నీ దినాలన్నీ రాశాను, ఆ దినాలలో నువ్వు నా కొరకు పని చెయ్యాలని రాశాను. అంటే ప్రతి ఒక్కరూ భూమి మీద దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు పుడుతున్న వాళ్ళు. అందరికీ ఒకటే రాత. రకరకాల రాతలేమి ఉండవండి. అందరికీ ఒకటే రాస్తున్నాడు. భూమి మీదకి వెళ్ళు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతికి నా గురించి చెప్పి మరలా నా దగ్గరకు వచ్చే కొడుకు అని రాశాడు. ఇది అందరికీ రాసిందండి. కానీ భూమి మీదకి వచ్చిన తరువాత మనిషి లోకాన్ని చూసి లోకంలో బ్రతకడానికి కోటి విద్యలు పెట్టుకుని ఏదో ఒక విద్యలోకి జాయిన్ అయిపోయాడు. ఇదే జీవితం అనుకుంటున్నాడు. పుట్టించిన దేవుడిని, పంపించిన దేవుడు పనిని మర్చిపోయి లోకం కోసం కట్టు బానిసై బ్రతికి చనిపోయి దేవుడి ముందు నేరస్తుడిగా నిలబడిపోతున్నాడు. ఇది మనిషి జీవితం అండి. మరో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు బాగా కొంచెం అర్థం. హెబ్రీ పత్రిక యేసు ప్రభు గురించి రాయబడిన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చేసాను. ఎవరి మాట ఇది? యేసు ప్రభు చెబుతున్నాడు. ఏమని? దేవా గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. యేసుప్రభు గురించి దేవుడు రాశాడా అంటే రాశాడు. యేసుప్రభు గురించి రాయబడిందే ప్రవక్తలు అక్కడక్కడ ఒక్కొక్క ముక్కలు ఇచ్చేసారు వాళ్ళు. అవునా? ప్రవక్తలు అందరూ ఎవరి గురించి మాట్లాడారు చెప్పండి? యేసుప్రభు గురించి ప్రవచనాలు చెప్పారు.
ఎదుగో వస్తున్నాడు యేసు ప్రభు, యెషయా మొద్దు నుండి పుడతాడు, ఆయన శరీరం అంతా కూడా నలిగిపోతుంది మీ కొరకు, మీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు తింటాడు. ఇవన్నీ యేసుప్రభు గురించి రాయబడిన ప్రవచనాలు. అంటే యేసుప్రభు జీవితం భూమి మీద ఇలా ఉండబోతుంది అని రాశాడు దేవుడు ముందుగానే. ఎక్కడ రాస్తున్నాడు అంటే నుదుటి మీద కాదు, ఎక్కడ రాసుకుంటున్నాడంట? గ్రంథపు చుట్ట అన్నాడు చూడండి. ఇక్కడ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చేటకు నేను భూమి మీదకి వచ్చాను. ఒక మాట అడుగుతున్నాను, ఇందాక మాట ఈ మాట మ్యాచ్ చేసుకుండే. దేవుడు అక్కడ దావీదు నోట పలికిస్తున్నది నా దినములన్నీ నీ గ్రంథంలో రాసుకుంటున్నావు అన్నాడు. ఇక్కడ యేసుప్రభు కూడా సేమ్ అదే చెప్తున్నాడు. తండ్రి కూడా నా గురించి రాయించుకుని ఈ లోకానికి నన్ను పంపించాడు. ఇప్పుడు యేసుప్రభు గురించి తండ్రి ఏమని రాయించాడు చెప్పండి? కుమారుడు లోకానికి వెళ్ళాలి, నా గురించి చెప్పాలి, నా గురించి శిలువ యాగం భరించాలి, తర్వాత తిరిగి లేచిన దగ్గరకు రావాలి. అదే మనకి కూడా రాశాడు. సేమ్ మీరు చాలాసార్లు చదువుకునే మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. చూసారండి, మన గురించి రాయబడిన వాక్యం ఇది. మనసారా గ్రహించండి. ఇది దేవుడు మనలను తన కొరకు పనులు సిద్ధం చేసుకుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక్కై మనలను క్రీస్తు యేసునందు ఏం చేశాడంట? పుట్టించాడు. మనల్ని పుట్టించిన కారణం ఏంటి? సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు అనగానే సువార్త పనులు, వాక్యానికి సంబంధించిన పనులు, సంఘానికి సంబంధించిన పనులు. ఇక రాత చూడండి, దేవుడు రాత చూడండి, అందరికీ ఒకేలా రాస్తున్నాడండి. నాయన భూమి మీదకి వెళ్ళు, నా పని చేసుకో. ఇలా అందరికీ ఈ రాత దేవుడు రాస్తే వీడు పాపాలు చేసుకుని ఆ పాపాలకు శిక్షలు తెచ్చుకుని దాన్ని ఎవరి మీద గెంటుతున్నాడు? దేవుడు రాశాడండి వీడికి రాత. దేవుడు రాశాడా? యవ్వన పిల్లలు బైక్ రేసుల్లో చచ్చిపోతారండి, మీకు తెలుసు కదా. పెద్ద పెద్ద బైకులు కొనిచ్చేస్తారు తల్లిదండ్రులు. ఆడు కొను అనగానే వీళ్ళ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి కొనేస్తారు పెద్ద పెద్ద బైకులు, రేసు బైకులు. వాడు రేసులకు వెళ్ళిపోయి మన ముందు చక్రం లేపుతాడు, వెనకాల చక్రం లేపుతాడు, అటు బెండ్ చేస్తాడు, ఇటు బెండ్ చేస్తాడు, మొత్తం మీద సర్కస్ ఫీట్లన్నీ చేసి ఓ రోజు ఏమైపోతున్నాడు? చేస్తున్నాడు. ఆడు చచ్చిపోయిన తర్వాత మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటి చెప్పండి? లేత వయసులో తీసుకుపోయాడండి దేవుడు. తీసుకుపోయాడా? ఈడు వెళ్ళిపోయాడా? బాగా ఆలోచించండి. లేత వయసులో తీసుకుపోయాడా దేవుడు? మరి వాడికిలా లేత వయసులో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారు కదా, ఈడెందుకు చచ్చిపోయాడు? అంటే మనిషి చేసుకుంటున్న ప్రతి పాపాన్ని దేవుడి మీదకి నెట్టడం ప్రారంభించాడు. మేము ఊరుకోంగా. దేవుడు తెలుసు మాకు, దేవుడి మనస్సు తెలుసు, దేవుడు ఎంత మంచివాడో తెలుసు, దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. ప్రేమమయుడండి, చంపుకోడు. నీ చేజేతులారా చచ్చిపోతున్నావు, నీ చేజేతులారా రోగాలు తెచ్చుకుంటున్నావు, నీ చేజేతులారా పాపాలు చేసుకుని పనికిరాని జీవితంలోనికి, పాప కోపంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకు నువ్వుగా జారిపోతున్నావు. దేవుడికి ఎటువంటి సంబంధము లేదు. దేవుని పిల్లలారా, బైబిల్లో దేవుడు మనుషులకు చెబుతున్న సంగతులు, మనిషిని దేవుడు తన మాటల్లో లేదంటే తన ఆశయాలలో మనిషి ఎలా ఉండాలో రాయించబడిన మాటలు చూస్తున్నప్పుడు దేవుడు నిజంగా అందరినీ ఒకేలా చూసేవాడు అని మనకు అర్థమైపోద్ది. బైబిల్లో ఒక సందర్భం మీకు తెలుసుండే. దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలు ధర్మశాస్త్ర వాక్యాల ప్రకారం కొంతమంది బ్రతుకుతున్నారు, కొంతమంది బ్రతకటం లేదు. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. అన్యజనులను, యూదులను ఏకం చేయాలనుకున్నాడు. అలా ఏకం చేయాలనుకున్నప్పుడు ప్రారంభంలో యేసుప్రభు వెంటన్న శిష్యులందరూ కూడా ఇశ్రాయేళ్లే. పేతురు గారిని వీళ్ళందరూ అపోస్తలులందరూ, వీళ్ళు కేవలం వాళ్ళ స్వజాతి అయిన ఇశ్రాయేలుకి దేవుడి గురించి చెప్తున్నారు తప్ప అన్యజనుల దగ్గరికి వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకు? అప్పటికి వీళ్ళలో ఒక నియమం ఉంది. ఏంటి? యూదులు
బయట ఉన్న వాళ్ళతో సాంగత్యము చేయరు. అప్పుడు యేసుప్రభు పేతురుతో ఈ పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మీకు తెలుసు కదా, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చరిత్ర అంతా ఉంటుంది. పేతురు గారు ఇశ్రాయేల్ కదండి, వీళ్ళు కొన్ని జంతువులు తినకూడదని పాత నిబంధనలో ఒక చట్టం ఉంది. ఆ అపవిత్రమైన జంతువులన్నీ దర్శనంలో చూపించి పేతురును తిను అంటున్నాడు. పేతురు అవాక్కయ్యాడు. ఇదేంటి, దేవుడు ఎలాంటి దర్శనం ఇచ్చాడు నాకు? నా జీవితకాలంలో నేను ఎప్పుడు తినని జంతువులనే నా కళ్ళ ముందు తెచ్చి అపవిత్రమైన వాటిని నన్ను తినమంటున్నాడు ఏంటి? అసలు ఇతను డైలమాలో పడ్డప్పుడు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అప్పుడే కొర్నేలి ఎంట నుండి కొంతమంది పేతురు గారి దగ్గరికి వెళ్ళి, కొర్నేలి గారి దగ్గరికి దేవుడు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని అడిగాడు. అప్పుడు అర్థమైందండి పేతురు గారికి, కొర్నేలి అనగానే ఎవరైనా అన్యజనుడు, అంటే దేవుడు ఇప్పుడు అన్యజనులకు కూడా తన యొద్దకు తీసుకుని వస్తున్నాడు అన్నమాట. అందుకే నాకు ఆ అపవిత్రమైన జంతువులను కూడా దర్శనంలో చూపించాడు. అప్పుడు ఒక మాట పలుకుతాడండి పేతురు గారు. అపోస్తలుల కార్యాలు చూడండి ఒకసారి, 10వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 34 వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34 వచనం అండి. దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు గ్రహించాడంట పేతురు గారు. ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాదు అని నిజంగా ఇప్పుడు నేనేం చేశాను? గ్రహించాను. తనకి తన భేదాలు ఉండవు దేవుడికి కులాలతో సంబంధం లేదు, దేవుడికి మతాలతో సంబంధం లేదు, దేవుడికి నీకున్న ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ధనికుడువా పేదవాడువా, ఏ పని చేసుకుంటున్నావు, ఇవన్నీ అవసరం లేదండి. నిజంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఎంత క్రూరంగా ఉన్నారంటే, క్రైస్తవులు కూడా. ఒక సేవకుడు అండి, నాకు తెలిసిన సేవకుడు ఫోన్ చేసి మొన్న ఒక మాట చెప్తున్నాడు. ఆ సంఘానికి వస్తున్న ఒక కుటుంబం ఆయన మీద ఎదురు తిరిగారు. ఎందుకు ఎదురు తిరిగారు అంటే కారణం ఏంటంటే, వాళ్ళంతా లోక సంబంధంగా మంచి గ్రాడ్యుయేట్స్, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్లో ఉన్నారు వాళ్ళు. ఎంఆర్ఓ, ఆర్ఐ, ఈ జాబులో ఉన్నారు వాళ్ళు. అక్కడ వాక్యం చెబుతున్న ఈ సేవకుడు కాస్త చిన్న స్థాయి పని చేసుకునే వ్యక్తి. వాళ్ళు వచ్చి చెబుతున్న వాక్యాన్ని చూడకుండా సేవకుళ్ళు ఏం చూశారు అంటే, నువ్వేమో మాకంటే చిన్న పని చేసుకుంటున్నావు, నువ్వు వాక్యం చెప్పడం ఏంటి? మేము లోకంలో పెద్ద ఆర్ఐలము, ఎంఆర్ఓలము కనుక నీ దగ్గరికి మేము రావటం ఎందుకు? మా ఇంటి దగ్గర ఒక దుకాణం ఓపెన్ చేస్తూ ఉంటున్నారంట వాళ్ళు. చూడండి ఎలాగున్నారు. అంటే ఎదుటిగా ఉన్న వ్యక్తులు ఏం చూస్తున్నారు వీళ్ళు? అతని ఉద్యోగం, అతని కులం, అతని మతం. ఏమండి, ఏంటిది? బయట చూస్తున్నారంటే పర్వాలేదు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఈ భేదాలు మనలో ఉన్నాయి అంటే అసలు క్రీస్తే ఇంకా నీలోకి రాలేదు. కుల మత భేదాలు లేనివాడు క్రీస్తు. భాషతో సంబంధం లేదు, అందరూ నా వాళ్ళు, అందరూ నా పరమ తండ్రి పిల్లలు. ఈ భావంలోనికి, క్రీస్తులోనికి వచ్చిన అందరూ రావాలి. అది క్రీస్తు పేతురు గారికి నేర్పుతున్నాడు. నిజంగా దేవుడు పక్షపాతి కాదు అని ఇప్పుడు నేను గ్రహించాను. ఆయన అందరినీ రక్షించాలనుకుంటున్నాడు, ఆయన అందరినీ తన దగ్గరికి తేవాలనుకుంటున్నాడు, అందరూ బాగుంటే చూడాలనుకుంటున్నాడు. పక్షపాతం లేని దేవుడి మీద ఏమి గంటారు ఇప్పుడు? నుదిటి రాతలు రాసి ఒకడిని అలాగా ఒకడిని ఇలాగా దేవుడే చేస్తున్నాడు అని దేవుడి మీదకి నేరం వేశారండి. అసలు భూమి మీద మనుషులను పుట్టిస్తున్నప్పుడు దేవుడు అసలు పుట్టింపక మునుపు కోరుకున్నాడు. మీకు తెలుసా వాక్యం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకుంటాం. 4-6 వచనాల్లో ఏమని ఉంటుంది? భూమి మీద తన పిల్లలు ఎలా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్నాడు అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి పుట్టిన మనిషి పాపాలు చేసి ఆ పాపాల వలన వచ్చే అపాయాలలో కూరుకుపోయి దానిని దేవుడి మీదకి నెట్టడం, చుట్టూ ఉన్న వారి మీదకి గెంటడం నేరం. నేను చేసుకునే పాపం వలన నాకు అపాయాలు వస్తాయి, నేను చేసుకునే తప్పులు నన్ను వెంటాడతాయి,
నేను చేసుకునే భయంకరమైన కార్యక్రమాలే నన్ను దిగజారుస్తాయి. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నేను అలా చేయట్లేదు, నువ్వే అలా మారిపోయావు. దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, తన మహిమకు, తన కీర్తికి మహిమ తెచ్చేవారుగా భూమి మీద ఉండాలి అని మనుషులను పుట్టిస్తున్నాడు దేవుడు. మానవ జన్మ వెనక దేవుడికున్న సంకల్పాలు ఇవి. మీకు తెలిసిన ఇంకో మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ఒకసారి మాట చూడండి ఎంత బాగుంటుందో. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29 అండి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధ తంత్రములను ఏం చేశారంట? కల్పించుకున్నారు. దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా భూమి మీద నీకు జన్మనిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వివిధ తంత్రములను మీరు కల్పించుకున్నారంటున్నాడా, నేను పెట్టానంటున్నాడా? ఎంత బారాసాడండి వాక్యం. వివిధ తంత్రాలు తంత్రాలు తంత్రాలు, పనికి రానివి, దేవుడికి కానివి, దేవుడు చెప్పని తంత్రాలు మీరు కల్పించుకొని మీరు పాడైపోతున్నారు. అప్పట్లో సంచలనం రేపిందండి ఒక కేసు, మీ అందరికీ తెలుసు, మొద్దుసీను ఏం చేశాడంటే తన బావ కళ్ళల్లో ఆనందం కోసం ఏం చేశాడు? మర్డర్. నిజంగా మీరు ఆలోచించండి, దేవుడు కొరకు పుట్టిన వ్యక్తి ఎవరెవరి సంతోషాల కోసమో చివరికి హత్యలు చేసి జైలు పాలైపోతున్నారు. ఇదంతా మనం చూస్తున్నప్పుడు అంటే ఆ ఫ్యాక్షనిజం చూస్తున్నాం, ఆ ఫ్యాక్షన్ కక్షలు చూస్తున్నాం. ఒకరంటే ఒకరికి పగలు, ఒకరంటే ఒకరికి ద్వేషాలు, ఇవన్నీ ఎక్కడో ఫ్యాక్షనిజంలో ఎక్కడెక్కడో కనబడుతున్నాయి. చివరికి క్రీస్తును ధరించి, ప్రేమామయుడిని ధరించి, అందరినీ ప్రేమించాలన్న సూత్రాన్ని కలిగిన క్రీస్తును ధరించిన వారిలో కూడా ఈ కక్షలు, విభేదాలు. కొరింథీ పత్రికలో చెప్తాడు, మీలో కక్షలు కలవని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చింది, మీకంటే అన్ని జనులు బెటర్ కదా అంటాడు. క్రీస్తులోనికి రాని వరకు ఉంటాయి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవేంటి నీకు అంటే నీకు ఇంకా ఎక్కడ దేవుడు అర్థం కాలేదు, దేవుడి వాక్యం అర్థం కాలేదు. మానవ హృదయాలతో ఉన్నారు, మనుష్యులుగా జీవిస్తున్నారు. దేవుడు కోరుకున్నది నీలో దైవత్వం. వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు. నా లక్షణాలు వాక్యం ద్వారా నీలోకి రావాలి. ఇంకా మనిషిగా వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళంటే కక్ష, వీళ్ళంటే కక్ష అంటున్నావా? అసలు క్రీస్తు సహించడు, క్రీస్తు ప్రేమించడు, క్రీస్తు కృపకు దూరమైపోతాం. పట్టించుకోడండి మనల్ని. పాపుల కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని రక్షకుడు, పాపుల కొరకే చచ్చిపోయాడు క్రీస్తు, పగవాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు క్రీస్తు. సాటి సహోదరుని ప్రేమించకపోయినా, సాటి సహోదరుని ద్వేషించిన నరహంతకుడు అని రాయించేశాడు. అందుకే దేవుని పిల్లలారా, ఎవరిని ద్వేషించకూడదండి. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి జీవితాలు వాళ్ళవి. క్రీస్తులోకి వచ్చాడా, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడా, వీలైతే ప్రేమించు తప్ప ద్వేషం మాత్రం వాళ్ళ మీద ఉండకూడదండి. యథార్థవంతులుగా భూమి మీద మనుషులను పుట్టిస్తున్నాడు. ఆ యథార్థతను పాడు చేసుకున్నవన్నీ మరలా క్రీస్తుని నీ కొరకు బలేసి ఆ యథార్థతను, ఆ పవిత్రతను నీలోకి మరలా తీసుకురావడానికి బలి రక్తం కార్చిన క్రీస్తు దగ్గరకు వచ్చి మరలా అదే జీవితాన్ని జీవిస్తాను అంటే మాత్రం దేవుడికి నచ్చరు. కనుక భూమి మీద దేవుడు యథార్థవంతులుగా మనుషులను పుట్టిస్తున్నాడు. ఆ రాతలు అనేవి నువ్వు రాసుకున్నావు. మనిషికి ఎప్పుడైతే బలహీనతలు ఉంటాయో క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టారు జ్యోతిష్కులు. వేణుస్వామి ఒక ఆయన ఉంటాడండి, జ్యోతిష్కుడు. అసలు ఎంత జ్యోతిష్కుడు అంటే చిన్న స్థాయి కాదు, చెట్టు కింద కూర్చోడు, పెద్ద ల్యాప్టాప్ ఉంటుంది. కేవలం ఇతను ఎవరి గురించి మాట్లాడతాడు అంటే ఎప్పుడు ప్రధానమంత్రుల గురించి, ముఖ్యమంత్రుల గురించి. అసలు నా స్థాయి వేరు అంటాడు. స్థాయి వేరు అని డబ్బా కొట్టుకున్న వీళ్ళందరినీ నండి కరోనా బట్టబయలు చేసింది వీళ్ళ జీవితాలని. ఎందుకంటే వీళ్ళు ప్రపంచం మీదకి ఏ పెద్ద ఉపద్రవం వచ్చినా వెంటనే ప్రత్యక్షమైపోతారండి టీవీల్లో. ఈ టీవీ వాళ్ళు కూడా దొంగలే. ఎందుకంటున్నా తెలిసి మాట,
TV9 కూడా ఒక స్లోగన్ వేస్తాడు, ఏమని? జ్యోతిష్యం మూఢనమ్మకం అనేస్తాడు. చూశారు కదా, వాడే స్లోగన్ వేస్తాడు. పొద్దున్న 7 గంటలకి జ్యోతిష్కుని తీసుకొచ్చి వాడే కూర్చోబెడతాడు. మళ్ళీ బుద్ధి లేదండి వీళ్ళకి అసలు. జ్యోతిష్యం మూఢనమ్మకం అన్న నువ్వు 9 గంటలకి 8 గంటలకి ఆ జ్యోతిష్కుని ఎందుకు కూర్చోబెట్టావు టీవీ స్టూడియోలో? బిజినెస్ అండి ఇది. లోకాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మేకప్ వేషధారణ జీవితాలండి వీళ్ళందరివి. ఎవరిని నమ్మొద్దండి లోకంలో. ఒక బైబిల్ని, దేవుడిని తప్ప ఎవరిని నమ్మొద్దండి. అందరూ మోసగాళ్ళు. మిమ్మల్ని బాగు చేసేది ఏముండదు. మోసగాళ్ళు అందరూ. ఈ వేణుస్వామి తమ్ముడు అవుతుందా? వేణుస్వామి వచ్చేసాడండి. కరోనా రాగానే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? మార్చిలో కదండి, ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో స్టార్ట్ అయిందండి. మార్చిలో ఒక వీడియో పెట్టాడండి అతను. ఏమన్నాడు అంటే, జ్యోతిష్యుడిగా నేను చెప్తున్నాను, వచ్చే ఏప్రిల్ కల్లా కరోనా నా భారతదేశం నుండి వెళ్ళిపోద్ది, మిగతా దేశాల గురించి నాకు తెలియదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, ఏప్రిల్ కల్లా నా భారతదేశం నుంచి కరోనా వెళ్ళిపోద్ది అన్నాడు. విచిత్రం ఏంటంటే, వీడు ఏ ఏప్రిల్ అయితే చెప్పాడో ఆ ఏప్రిల్లోనే కేసులు పెరిగిపోయాయి. 12 నిమిషాలండి వాడు చరిత్ర అంతా బట్టబయలు చేశారండి. ఒకరిని బయట పెడుతున్నాను సమయం ఇలాంటి వాళ్ళు 100లో ఉన్నారు. వీడినండి ఎంత కామెడీ చేశారంటే, పట్టుకుని కొంతమంది వీడియో చేశారండి. వాళ్ళు సినిమా డైలాగులు కూడా పెట్టారు, అది మనకు సంబంధం లేదు. కానీ వాడు చేస్తున్న తప్పును మాత్రం బయట పెట్టారండి. ఒకసారి చూడండి, కొన్ని స్టార్టింగ్లో కొన్ని బిట్లు వాడు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా మొత్తం వాడు జ్యోతిషం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని తప్పులు చెప్పాడో వాడు అన్నీ కూడా ఏమైపోయాయో చేశారండి. మంచి వీడియో అండి ఇది, బలి దొరికింది నాకు. మీరు చూడండి ఒకసారి, 2 నిమిషాలు చూపిస్తారు. బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇదిగో ఈయన గురించే మనం మాట్లాడుకోబోయేది, ద గ్రేట్ వేణుస్వామి పరాంకుశం గారు. ఈయన ఈ మధ్య కరోనా గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. పొర్రపాటున అది నాకు కంటపడింది. మీరు కూడా లుక్ వేయండి. అదే డిసెంబర్లో మీరు ముందుగానే కరోనా గురించి అనుకుంటే, కరోనా పేరు చెప్పకపోయినా చైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాబోతోంది, ఆరోగ్యపరంగా కూడా అది ఇబ్బందులు వస్తున్నాయి, ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు డిసెంబర్లో చెప్పినట్టుగా నేను చూశాను. దీనికి జ్యోతిషం అక్కర్లా, పక్కన పెడదాం. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా ప్రపంచాన్ని శాసించేటువంటి చైనా ఆర్థికంగా నాశనం అయిపోతుంది అని చెప్తాడా? చెప్పడు. నేనేం చెప్పినా క్లియర్లీ మెన్షన్ చేసిన. దీనికి జ్యోతిషం అక్కర్లేదు. సరే, మనం కూడా కాసేపు పక్కన పెడదాం. ఈయన ఇందులో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమయ్యా ఎటరు, మళ్ళీ వినిపించవయ్యా. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా తలకాయ మీద మెడకాయ ఉన్నవాడెవడన్నా తలకాయ మీద మెడకాయ ఉన్నవాడెవడన్నా One minute. తలకాయ మీద మెడకాయ ఏంటి స్వామి? మెడకాయ మీద కదా తలకాయ ఉండేది. చెప్పానుగా ఇంతకు ముందే, ఈయనకి ఈయనే సాటి, ఎవరూ లేరు పోటీ. అందుకే అనేది. సర్లే, ఎన్నో పెద్ద పెద్ద తప్పులే చేశారు. ఈ చిన్న పొరపాటుతో ఏముంది? మళ్ళీ వీడియోలోకి వద్దాం. దీనికి జ్యోతిషం అక్కర్లా, పక్కన పెడదాం. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడెవడన్నా ప్రపంచాన్ని శాసించేటువంటి చైనా ఆర్థికంగా నాశనం అయిపోతుందని చెప్తాడా? చెప్పడు. నేనేం చెప్పినా క్లియర్లీ మెన్షన్ చేసిన. నెక్స్ట్ ఏం లేదండి. ఏప్రిల్ 1st వీక్ కల్లా కరోనా వైరస్ మన దేశంలో పారదోల పడుతుంది, భయపడాల్సింది ఏం లేదు. ఏప్రిల్ 1st వీక్ కల్లా కరోనా వైరస్ మన దేశంలో పారదోల పడుతుంది, భయపడాల్సింది ఏం లేదు. అవునా గురువు గారు? మరి ఇదేంటండి కేసులు ఎలా పెరిగిపోతున్నాయి? ఈ వీడియోని మీరు మార్చ్ లాస్ట్ వీక్ లో అప్లోడ్ చేసినట్టు గుర్తు, కానీ అప్పటి నుంచే కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి, గమనించారా? ఎప్పటికైనా మారండి. దగ్గర సొల్యూషన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ సమస్యను నేను రెమెడీ చేస్తాను. మీరు చెప్పిన మాటలు నమ్ముతాడా గురువు గారు? ఎక్కడ కూడా 1,00,000 మంది సమీకరణం జరగడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఎనీవేర్, ఎనీ దేశం, ఎనీ కంట్రీ. బట్ మన పరిస్థితి ఏంది? అలహాబాద్ కుంభమేళాల 10 కోట్ల మంది, సమ్మక్క సారక్కల 3 కోట్ల మంది. ఇంతమందిలో ఎక్కడన్నా మీకు భారతదేశంలో ఈ రోజు వరకు ఒక వైరస్ పుట్టిందా? ఓకే, ఇది మంచి క్వశ్చన్. దీనికి కామెడీ చేయకుండా ఆన్సర్ చెప్తా. 1817 కలరా అవుట్ బ్రేక్ గురించి విన్నారు ఎవరైనా? కలరా అనే రోగం పుట్టింది అప్పుడే, కలకత్తా దగ్గరలో.
అక్కడి నుండి ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. తమ్ముడు ఆపేయండి. భారతదేశం ఇవి చాలా చెప్పాడండి, నిజంగా వాడి జీవితాన్ని అంతా బట్టబయలు చేసాడండి. ఆ మధ్యలో వాళ్ళు వాడిని నాశనం చేయడానికి కామెడీలు వేసినా అది మనకు సంబంధం లేదు, కానీ మ్యాటర్ మాత్రం మీరు తీసుకోండి. ఏమండి, ఏప్రిల్కి అసలు భారతదేశంలో కరోనా ఉండదు అని చెప్పాడు. కరోనా అప్పటి నుంచి విపరీతంగా అయిపోయిందండి. ఈయన మళ్ళీ ఇతన్ని ఎందుకు పట్టుకొచ్చానంటే, నేను చిన్న చితకవులకి జ్యోతిష్యం చెప్పడండి. మళ్ళీ చూసారా ఫోటో చూసారా మోడీ గారితో ఏమండి, ముఖ్యమంత్రులతో పెద్ద పెద్ద వాళ్ళతోనే ఉంటాడండి, మంత్రులతో. అది చిన్నవాళ్ళని దగ్గర కూడా రానివాడు. వీడి జీవితం ఎలాగుంటే చెట్టు కింద జ్యోతిషి గురించి ఇప్పుడు మీరు ఆలోచించండి. బడాబాబుల పరిస్థితే ఇలాగుంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మనిషి భూమి మీద ఉండే మూఢనమ్మకాల పిచ్చిలో పడ్డాడండి. జ్యోతిష్గా నమ్మటం, చేతుల్లో ఉన్న గీతల్ని నమ్మటం, నుదుటి మీద ఉండే రాతల్ని నమ్మటం. ఇలా ఎప్పుడైతే దేవుడికి భిన్నంగా మనిషి ఈ మూఢనమ్మకాల్లో పడ్డాడో వీళ్ళందరూ పుట్టుకొస్తున్నారు. మామూలుగా ఉండరండి ఈయన దగ్గర జనం. మనోడుని మీకు జ్యోతిష్కం చెప్పాలంటే 3 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలా, ఊరకనే దొరకడం. మళ్ళీ అయ్యగారు చెప్పేవన్నీ అబద్ధాలండి, చెప్పేవన్నీ అబద్ధాలు. మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఎలక్షన్కి ముందు ఇతను జ్యోతిష్యం చెప్పాడండి, ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఎవరయ్యారు? జగన్ అయ్యాడు. అన్ని అబద్ధాలే. కానీ వీడి దగ్గరికి ప్రజలు మాత్రం తండోపతండాలండి. ఏం చెప్పించుకున్నారు వాళ్ళ దగ్గర? చెప్పేవన్నీ అబద్ధాలు అయినప్పుడు మనిషి మనిషిని ఆశ్రయిస్తున్నాడండి. మనిషి జంతువుని ఆశ్రయిస్తాడు, మనిషి సృష్టిని ఆశ్రయిస్తున్నాడు తన జాతకం కోసం. నీ జాతకం నీకు కావాలి అంటే నువ్వు ఆశ్రయించాల్సింది నీ సృష్టికర్త అయిన దేవుడిని. ఆయన మారుస్తాడు నీ జాతకం, ఆయన మారుస్తాడు నీ జీవితం. ఆయన చేతుల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకి సరెండర్ చేస్తే అప్పుడు వస్తుంది నీలో మార్పు, అప్పుడు ఉంటుంది నీకు భవిష్యత్తు. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు ఈ మూఢనమ్మకాలు, ఆధారం లేని నమ్మే వాళ్ళ గురించి అసలు సామెతల గ్రంథంలో చాలా మాటలు రాశాడండి. ఓ మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 18వ వచనం అండి. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము. జ్ఞానము లేని వారికి ఏంటంట స్వాస్యం? మూఢత్వం. జాతకాన్ని నమ్ముతాడు, రేఖలు నమ్ముతాడు, నుదుటి రాతలు నమ్ముతాడు, ఏవేవో మూఢనమ్మకాలు, మూఢత్వాన్ని అంతా నమ్ముతాడంట. ఎవరు? జ్ఞానము లేనివాడు అన్నాడు. జ్ఞానం అనగానే వాక్యం, దేవుని మాట. నిన్ను పుట్టించిన నీ దేవుని మాట నీ చేతిలో ఎప్పుడైతే లేదో నువ్వు భూమి మీద ఉన్నవన్నీ నమ్ముతావు. ఇంకా ఎందులో చూసినా నీకు అందులో భవిష్యత్తు కనపడుతుంది. చాలాసార్లు చెప్పాను కదండి, తాబేలుతో జాతకాలు చెప్పించుకోవటం, ఇతర కంట్రీస్లో ఆక్టోపస్తో జాతకాలు చెప్పించుకోవటం. మన దగ్గర అయితే చిలక, పాతది చిలక జ్యోతిష్కం. మొన్న పాటలు మూఢనమ్మకాల గురించి పాఠాలు చెప్పినప్పుడు చెప్పానండి. చిలక జ్యోతిష్కుడు చిలకనట్టు కూర్చున్నాడు చెట్టు పక్కనే. వీడు చేసిన తప్పేంటంటే పాపం చిలకని అక్కడ పెట్టుకున్నాడు. సర్దుకుంటారు కదండి, చాప వేసుకోవాలి, మరి వీడు చెప్పాలనుకున్న జాతకానికి సంబంధించిన కార్డులన్నీ అక్కడ పేర్చుకోవాలి. ఇదంతా పేర్చుకుంటున్నాడు. పక్కనే కుక్క ఉంది, వీడు చూసుకోలేదు. చూసుకోకుండా అంతా పేర్చుకున్న తర్వాత చిలక డోరేలా లేపడి చిలక బయటకు వచ్చింది. చిలక బయటకు రాగానే కుక్క ఎత్తికిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఇప్పుడు చిలక అక్కడికి ఎందుకు వచ్చింది చెప్పండి? మనిషికి జ్యోతిష్యం, మనిషికి భవిష్యత్తు చెప్పడానికి. దాని భవిష్యత్తే దానికి తెలియక కుక్క నోట్లో పడ్డది ఇల్లది. అది ఎవరికి చెప్తుందంట జాతకం? మనిషికి. ఎంత వెర్రండి ఈరోజు మనిషికి. చిలక బుర్ర ఎక్కడ, నీ బుర్ర ఎక్కడ? తాబేలు బుర్ర ఎక్కడ, నీ బుర్ర ఎక్కడ? ఆక్టోపస్ బుర్ర ఎక్కడ, నీ బుర్ర ఎక్కడ? ఇంత పెద్ద బుర్ర వేసుకుని నీ జాతకం అది చెప్తుంది ఆ పిట్ట. మూర్ఖ సమాజం అండి ఈరోజు. అందుకే రాస్తాడు ఈ మాట. ఏమన్నాడు తెలుసా? మళ్ళా చదవండి, ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారికి మూఢత్వం, ప్రతి మూఢనమ్మకాన్ని నమ్మటం వాడికి స్వాస్యం, భాగం అయిపోయింది. వాడికి అలవాటు అయిపోయింది. మూఢనమ్మకాలు.
15వ అధ్యాయానికి రండి, భలే ఉంటుందండి. 15వ అధ్యాయానికి వస్తే పక్కనే ఉంది కదా, 15వ అధ్యాయంలో 21 చూడండి. 15వ అధ్యాయము 21 అండి. బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము. అబ్బా, జ్ఞానమన్నా బుద్ధన్నా దేని నుండి మనిషికి వస్తాయి అన్నప్పుడు వాక్యం వలన వస్తాయి. ఎప్పుడైతే ఈ బుద్ధి లేదో వాడికి మూఢత్వం ఎలాగుంటుందంట? సంతోషం. చిలక జ్యోతిష్కి అని చెప్పించుకున్న తర్వాత చూడండి, వాడు మొత్తం లేపొదిలేస్తాడు ఆకాశంలోకి. ఏమి లేదు, వచ్చే సెప్టెంబర్ అంతా నీదే, నువ్వే కింగు సామ్రాజ్యానికి అంటాడు అంతే. వీడు ఇంకా ఆనందంతో వచ్చే సంవత్సరం, వచ్చే నెల అంతా నాదేనంట, నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతానంట. ముఖ్యంగా ఈ పిచ్చి అంతా సినిమాలకు ఉంటుందండి. సినిమా వాడు సినిమా తీయాలనుకున్నప్పుడు ముహూర్తం పెట్టించుకోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. ముహూర్తానికి సంబంధించిన డేట్లు వీళ్ళ దగ్గరే పెట్టించుకుంటాడు. మూర్ఖులండి, వీళ్ళే సమాజాన్ని పాడు చేస్తున్నది. విచిత్రం ఏంటంటే, ఏమీ తెలియని మూర్ఖులు ఇది చేస్తున్నారంటే పర్వాలేదండి. ఈ మధ్యకాలంలో ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా ర్యాకెట్లు ఎగరేయడానికి ముహూర్తాలు ఇడించుకుంటున్నారు. వీళ్ళు చూడండి, ఇంకేం చెప్తాను చెప్పండి ఈ సమాజానికి. సైన్స్తో ర్యాకెట్ని తయారు చేసి ఈ ర్యాకెట్ని పైకి ప్రయోగించడానికి వీడు కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ముహూర్తాలు పెట్టించడం, జాతకాలు చూడటం. దేనికి? ర్యాకెట్కి. మూఢత్వం కాకపోతే ఏంటి చెప్పండి? ఇక్కడ ఒక మాట రాసి భలే రాసిడండి దేవుడు. బుద్ధి లేని వాడికి మూఢత ఎలాగుంటుందంట? సంతోషం. ఆ లేని ఆధారం లేని ఆ మూఢనమ్మకాన్ని నమ్మి వీడు గెంతుతూ ఉంటాడు. ఏదో జరిగిపోద్ది, నాకు ఏదో జరిగిపోద్ది. ఏం జరగదు. దేవుని పిల్లలారా, ఈ బైబిల్ అంతా చదువుతున్నప్పుడు అండి, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు దేవా దేన్ని విడిచిపెట్టలేదు దేవా నువ్వు అనిపిస్తుంది మాకు. దేవుడు దేన్ని విడిచిపెట్టలేదండి. సమాజంలో జరుగుతున్న ఏ అరాచకాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. నాయన అది తప్పు. చివరిసారి పోయిన వారాల్లో మాట్లాడి మూఢనమ్మకాల గురించి వరుసగా 3 వారాల్లో 2 వారాల్లో మాట్లాడాను నేను. మనుషులు నమ్ముతున్న మూఢనమ్మకాల గురించి దేవుడు బైబిల్లో రాయించిన సంగతులు. దేవుని పిల్లలరా, కనుక దేవుడు ఎవరికి రాత రాయుడు. అందరినీ సమానంగా, అందరినీ పక్షపాతం లేనివాడిగా దేవుడు పుట్టించాడు. దేవుడు ప్రేమించేవాడు. దేవుడు బాగుండాలని భూమి మీద కోరుకునేవాడు. మాట ఇదంతా చెప్పిన తర్వాత క్రైస్తవ్యానికి ఒక సంగతి ఇబ్బంది పెట్టింది. క్రైస్తవులకి ఒక సంగతి. ఆ సంగతి ఏంటంటే ఇస్కరియోతు యోధ జీవితం. చాలామంది ఇతని జీవితంలో పొరబడ్డారండి. మన క్రైస్తవులు కూడా ఇస్కరియోతు జీవితాన్ని పొరబడి, ఇస్కరియోతు యోధ జీవితంలో అతను చేసిన తప్పేంటి చెప్పండి? యేసుక్రీస్తుల వారిని 30 వెండి నాణాలకి ఏం చేశాడు? అమ్మేశాడు. దీనిని చూసి చాలామంది ఎక్కడ అపోపడ్డారు అంటే, దేవుడే ఇస్కరియోతు యోధాను యేసు ప్రభువుని పట్టించడానికి పుట్టించాడేమో అనుకుంటున్నారు. అందరికీ అలాగే అర్థమైంది అతని జీవితం. ఓ మాట చూపిస్తాను మీకు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24 వచనం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఇక్కడ చూడండి ఆ మాట ఉంది, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం. మనుష్య కుమారుడు అనగానే యేసుక్రీస్తుల వారి గురించి దేవుడు ఏదైతే రాయించాడో ఆ రాయబడిన రాత ప్రకారమే యేసుక్రీస్తుల వారు శిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు. క్రీస్తు కొరకు దేవుడు తన గ్రంథంలో రాసుకున్నది అది. మన గురించి కూడా రాసుకున్నాడు. మీకు చెప్పాను కదా, దేవుడి పనులు చేయడానికి మన గురించి రాసుకుని పుట్టించాడు. అయితే యేసుప్రభు గురించి రాయబడింది యేసుప్రభు జీవితంలో నెరవేర్చేస్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు. ఏమని? మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబోచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఎవరు అప్పగించేది? యూదా. తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు. తర్వాత మాట, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఇక్కడ ఒక మాట చెప్పాడు. వాడు పుట్టి ఉండని ఎడల వాడికి ఏం జరిగేదంట? మేలు జరిగేది. పుట్టిన తర్వాత కీడు జరుగుతుంది వాడికి. ఎందుకు జరుగుతుంది కీడు? అపోస్తులుడు 12 మందిలో ఒకటిగా జాయిన్ అయ్యాడు. యేసుక్రీస్తుల వారు మిగతా శిష్యులకు ఎలాగైతే వాక్యం నేర్పించాడో ఈడికి కూడా అలాగే వాక్యం నేర్పించాడు. యేసుక్రీస్తుల వారు మిగతా శిష్యులకు స్వస్థతలు చేసే అధికారం, దెయ్యాలను పోగొట్టే అధికారం ఎలాగైతే ఇచ్చాడో
ఈ ఇస్కరియోతు యోధా కూడా యేసుప్రభు అధికారాలన్నీ ఇచ్చాడు. పైగా ఉన్న అపోస్తులు అందరిలో వీడిది ఒక మంచి స్థానం. మంచి స్థానం అని ఎందుకంటున్నాను అంటే, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేది? వీడి దగ్గరే. మొత్తం జమా ఖర్చులు కానివ్వండి, వస్తున్న లెక్కలు కానివ్వండి, వీళ్ళ తిండికి సంబంధించింది కానివ్వండి, అంతా ఇస్కరియోతు యోధానే చూసుకునేవాడు. చక్కగా దేవుడు పిలిచాడు. అపోస్తలుడు 12 మందిలో ఒకడిగా నియమించాడు. చక్కటి అధికారాలు ఇచ్చాడు. ఇంత ఇచ్చిన తరువాత కూడా వాడు ఏం చేశాడు అంటే 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తుల వారిని ఏం చేశాడు? అప్పగించాడు. ఇది గమనించాడు యేసుప్రభు. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల అతనికి ఏం జరిగేది? మేలు జరిగేది. పుట్టిన తరువాత పాపం చేసి, పుట్టిన తర్వాత అన్యాయంగా 30 వెండి నాణాలకు ఆశపడి నన్ను అమ్మడానికి సిద్ధపడి వాడు శ్రమల పాలు కాబోతున్నాడు అని చెప్పాడు. ఈ మాట విన్న తర్వాత ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది అంటే, ఇప్పుడు ఇస్కరియోతు యోధా గురించి పాత నిబంధనలో ఒక ప్రవచనం ఉంది. వాడి జీవితం, వాడి మరణం, వాడి బ్రతుకు ఏమైపోతుందో అక్కడ రాయబడింది. చాలామంది ఇక్కడ కాస్త అపోహపడ్డారు. ఏమని? ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుల వారిని అప్పగిస్తాడని దేవుడు ముందే రాశాడు. రాయబడిన ప్రకారమే వాడు ఏం చేశాడు? అప్పగించాడు. కనుక వీడి విషయంలో కూడా దేవుడు ఏం రాశాడు? రాత రాశాడేమో, వీడు ఎలాగే చచ్చిపోవాలని అని అనుకున్నారు. కాదండి, ఇది తప్పు, ఇది పొరపాటు. ఒకవేళ దాని కొరకే దేవుడు ఇస్కరియోతు యోధాను పుట్టిస్తే ఇస్కరియోతు యోధాను వెంట పెట్టుకొని మార్చడానికి అన్ని ప్రయత్నాలు యేసుక్రీస్తుల వారు చేసేవాడు కాదు. బాగా గమనించాలి ఇది. మరి ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఆ మాట రాయబడింది అంటే, ఏం రాయబడింది చూడండి, ఒకసారి చూడండి. 109వ కీర్తన చూడండి. 109వ కీర్తన 8వ వచనం చూడండి. 109వ కీర్తన 8వ వచనం. వాని ప్రార్థన 8వ వచనం అండి. వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవితములు కొద్దివగునుగాక, వాని జీవితములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. వాడి ఉద్యోగం ఏమైపోద్దంట? వేరొకడు తీసుకుంటారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా చచ్చిపోగానే ఆ ఉద్యోగంలోనికి మరొక అతను వచ్చాడు. అపోస్తులు చీటీలు వేసి ఒక అతను అపోస్తులుడిగా ఏం చేశారు? సెలెక్ట్ చేసుకున్నారు. వాడి ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక, తర్వాత వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాడి బిడ్డలకు తండ్రి లేకుండా అయిపోతారు, ఎందుకంటే వాడు చచ్చిపోతున్నాడు. తర్వాత చూడండి, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరుడై భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఎండ్లకు దూరముగా జీవమును వెదుకుదురుగా. ఇది ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన ప్రవచనం అండి. అయితే ఇక్కడ చాలామంది పొరబడింది ఏంటంటే, ఇదిగోనండి వాడు చచ్చిపోవడానికి పుడుతున్నాడు, అప్పగించడానికి పుడుతున్నాడు, వాడు ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడని దేవుడు రాశాడు కదా, మరి అలాగే వాడు అప్పగించాడు కదా అని అనుకుంటున్నారు. మీకు సంగతి చెప్తున్నాను. ఇక్కడ ఇస్కరియోతు యోధా జీవితంలో జరగబోయే భవిష్యత్తు చెప్పాడు తప్ప దేవుడు నువ్వు ఇలాగే నా కొడుకును అప్పగించాలి అని ఇస్కరియోతు యోధాకి ఎక్కడైనా ఆజ్ఞేశాడా? బాగా ఆలోచించండి మీరు. యేసుప్రభు ఎక్కడైనా ఈ 12 మందిలో వీడిని పక్కకు తీసుకెళ్ళి వీడికి సెపరేట్ బోధ చేసి చివరికి నువ్వే నన్ను అప్పగించాలని ఏమైనా బోధ చేశాడా? చేయలేదు. 12 మందితో ఒకడిగా కలిపాడు. అందరికి ఏ మంచి మాటలు అయితే చెప్పాడో వీడికి కూడా అవే మంచి మాటలు చెప్పాడు. కానీ వీడు అప్పగించడానికి కారణం, వీడు సాతానుకు స్థానం ఇచ్చాడు, సాతానుకు చోటిచ్చాడు. ఎప్పుడైతే సైతానుకు చోటిచ్చారో దేవుడి మాట, దేవుడి పనులు, దేవుడి ప్రేమ ఇవన్నీ పోయండి, క్రూరత్వపు లక్షణాలు నిండుకుపోతాయి. ఎప్పుడు వాడికి ప్లేసే ఇవ్వకూడదు మన జీవితంలో. మాట క్రూరత్వం, ప్రవర్తన క్రూరత్వం అన్నీ క్రూరంగా మారిపోతాయండి. సాతానుకు చోటు మనలో చిన్నగా ఇచ్చిన వాక్యానికి, దేవుడి ప్రేమకు తప్ప మన హృదయంలో మరో దానికి చోటు ఉండకూడదండి. వీడు ప్లేస్ ఇచ్చాడు. మీరు చదవండి, యోహాను సువార్త అంతా చదువుతున్నప్పుడు సాతాను ఎవరిని మింగుదామా అని ఈ 12 మంది చుట్టూ తిరుగుతున్నప్పుడు వీడు నేను రెడీగా ఉన్నానని ప్లేస్ ఇచ్చేశాడు సైతానికి. ఆవరించేసిన తర్వాత ఆశలు పుట్టిన తర్వాత 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుల వారిని అమ్మేశాడు. దేవుడు ఇస్కరియోతు యోధా భవిష్యత్తును చెప్పాడే తప్ప ఇక్కడ
వాడు అలా చెయ్యాలని ఆజ్ఞాపించింది దేవుడు కాదు. ఎవరండి తన కొడుకు దొంగ అయిపోవాలి, తన కొడుకు మర్డరర్ అయిపోవాలని ఏ తల్లి ఏ తండ్రి కోరుకుంటారు? అలాగే ఇస్కరియోతు యోధా కూడా ఎవరికి కొడుకు? పరలోకపు తండ్రికి కుమారుడు. వాడి జీవితాన్ని అలా ఎందుకు రాస్తాడు? దేవుడు రాయలేదు, వాడే చేజేతులారా వాడి జీవితాన్ని అలా మలుచుకున్నాడు డబ్బుకు ఆశపడి. ఈరోజు లోకం రకరకాలుగా మన లోకం వైపు లాగుతూ ఉంటుంది, పాపాల వైపు లాగుతూ ఉంటుంది. మనల్ని ఏ విషయంతో లోకం వైపు లోకం మనల్ని లాగుతున్నా వాక్యాన్ని బట్టి దానిని ఎదిరించి ఆ చెడు లక్షణం అనేది మనకు అంటుకోకుండా వాక్యం అనే ఆయుధాన్ని మనం చేతపట్టు ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు వాక్యానికి నీ హృదయంలో ఎప్పుడైతే చోటు ఉండదో బయటవన్నీ నీ హృదయంలో ప్లేసును ఆక్రమిస్తాయి. వాక్యం ఉన్నప్పుడు చెడు రాదు, వాక్యం ఉన్నప్పుడు పాపం రాదు, వాక్యం ఉన్నప్పుడు చెడు తలంపులు రావు, వాక్యం ఉన్నప్పుడు ద్వేషం ఉండదు, వాక్యం ఉన్నప్పుడు పగలు ఉండవు, వాక్యం ఉన్నప్పుడు భయంకరమైన మాటలు ఉండవు, ఏవి ఉండవండి. గుండెల నిండా దేవుడు వాక్యం ఉన్నప్పుడు ప్రశాంతమైన జీవితం, దేవుడి మీద భక్తి, దేవుడి పనుల మీద ఇష్టం, దేవుడి సన్నిధి అంటే ఇష్టం, దేవుడి పాటలంటే ఇష్టం, దేవుడి వాక్యం అంటే ఇష్టం, దేవుడి పని అంటే ఇష్టం. ఇవన్నీ కూడా వాక్యం నిండుగా నీ హృదయంలో ఉన్నప్పుడు. లోకం కాస్త నిండుతుందా లోపల, సన్నిధి అంటే ఇష్టం ఉండదు, దేవుడి పని అంటే ఇష్టం ఉండదు, వాక్యం పైన ఇష్టం ఉండదండి. నెమ్మదిగా కొద్ది కాలానికి లోకంలో కలిసిపోతాం మనమంతా. చాలా ప్రమాదం అండి ఈ స్థితి. మన ఆత్మీయ స్థితిలో జరుగుతున్న అప్ అండ్ డౌన్స్ ఇవి గమనించుకుంటూ ఉండాలి. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఒకప్పుడు సన్నిధి అంటే పరిగెట్టాను, ఇప్పుడు లేట్ అయిపోతున్నాను. ఒకప్పుడు పని అంటే పరిగెట్టాను, ఇప్పుడు వెళ్ళటం లేదు. అంటే నన్ను సాతాను ఆవరిస్తున్నాడు ఏదో ఒక రూపంలో. కారణం ఏదైనా కానివ్వండి, కారణాలు దేవుడికి కుదరవండి. నువ్వు నాకు దూరం అవుతున్నావు అంటాడు అంతే. కనుక దేవుడి పిల్లలుగా మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని గమనించుకోలేని ఇస్కరియోతు యోధా జీవితం అన్యాయం అయిపోయింది. ఆ రోజు దేవుడు ఎన్ని అవకాశాలండి యోధాకి ఇచ్చాడు. అసలు మీకు సంగతి చెప్తాను, ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రసంగం చేశాడు యేసుప్రభు. ఆ ప్రసంగం చేసిన తర్వాత అక్కడ నుంచి చాలామంది వెళ్ళిపోయారు. మీకు తెలుసు కదా, అనేకులు యేసుప్రభుని విడిచిపెట్టి శిష్యులు ఏమైపోయారంట, వెనక తీసిన తర్వాత అక్కడ ఒక మాట అడుగుతాడండి యేసుప్రభు. ఈ 12 మంది ఉంటారు అక్కడ. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. అప్పుడు ఒక మాట అడిగాడు వీళ్ళని. ఏమన్నాడు అంటే, నాయన మీరైనా ఉంటారా, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అందరూ సైలెంట్గా ఉన్నారండి. ఒక ఆయన నోరు లేపాడు. ఎవరు? పేతురు గారు. ప్రతి చోట ఈయనే మాట్లాడతారండి పాపం 12 మంది పక్షాన. పేతురు గారు ఏమన్నారంటే, ప్రభా నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, మేము వెళితే మేము పరలోకాన్ని పోగొట్టుకుంటాం కదా అన్నాడు. ఆ బ్యాచ్లో వీడు కూడా ఉన్నాడు. ఎవరు? యోధా. అప్పటికి మాత్రం సైలెంట్గా ఉన్నాడు, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాడు. అప్పుడు ఆ శిష్యులు అందరూ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళలేదండి వీడు. టైం కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభు నమ్మేయడానికి. దేవుని పిల్లరా, ఇస్కరియోతు యోధా జీవితం అలాగ అయిపోవడానికి కారణం లోక సంబంధమైన ధనమనే ఆశ వాడిని ఆవరించటం వలన. మిగతా శిష్యులందరూ బాగున్నారే, మిగతా శిష్యులందరూ చక్కగా సేవ చేసుకున్నారే, మిగతా శిష్యులంతా భార్య బిడ్డలతో హ్యాపీగా ఉన్నారే. పేతురు గారు తన భార్యను వెంట పెట్టుకుని సువార్తలకు వెళ్ళిపోయాడు. చక్కగా ఉన్నాయండి వాళ్ళ కుటుంబాలు. వీడి కుటుంబమే నాశనం అయిపోయింది. భార్య విధవరాలైంది, బిడ్డలు తండ్రులు లేని వాళ్ళు అయ్యారు. ఉరిపోసుకుని చచ్చిపోయే జీవితాన్ని తెచ్చుకున్నాడు పాపం చేసి. దేవుని పిల్లలరా, కనుక దేవుడు అందరినీ యథార్థవంతులుగా భూమి మీద పుట్టిస్తే వారు తంత్రాలతో ఆ జీవితాలను ఏం చేస్తున్నారంట, పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకుని దీనిని దేవుడి మీదకి గంటి దేవుడు అన్యాయం చేసాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తప్పండి. ఎవరికి ఒకరికొకలాగా దేవుడు రాతలు రాయడు. ఉపద్య గ్రంథం ఓ మాట చూపిస్తాను చూడండి, ముగిస్తాను ఇక. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏమండి 1వ అధ్యాయము 15వ వచనం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనుల అందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. అండర్లైన్ చేసుకోండి. నీవు చేసినట్టే నీకును చేయబడును. నువ్వు ఏది చేస్తున్నావో అది నీకు చేయబడుతుంది. నువ్వు ప్రేమ చూపిస్తున్నావా, నీకు ప్రేమ దక్కుతుంది.
నువ్వు పగని చూపిస్తున్నావా, అదే పగనికి దక్కుతుంది. దేవుడు లాంటిది, దేవుడి చట్టం. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకును అదే కొలత కొలవబడును. ఇది కొత్త నిబంధనలో యేసుప్రభు మాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది. దానికి నాకు సంబంధం లేదు. పాపాలు చేసుకుని నేరస్తుడిగా మిగిలి వీడు రాత ఎలా రాశాడు అని దేవుడి మీద గిండుతారా? ఎంత దారుణం చూడండి. దేవుడు ఎంత బాగా రాస్తాడండి బైబిల్. నాయనా, నువ్వు చేసుకుంటున్నదే నీ మీద నెత్తి మీదకి వస్తుంది. భయంకరమైన కాలుష్యం అండి. వాహనాలు కనిపెట్టేశారు. ప్రతి వాహనం నుండి భయంకరమైన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి దేవుడు ప్రకృతిలో చాలా ప్రేమ కదండి మనమంటే. పైన సూర్యుడిని పెట్టి సూర్యుడి యొక్క కిరణాలు డైరెక్ట్గా నా పిల్లల మీద పడితే వీళ్ళకి ఏదైనా రేడియేషన్ ప్రమాదం వస్తుంది, చర్మ వ్యాధులు వస్తాయి అని చెప్పి మధ్యలో ఆ కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా ఒక పొరెట్టాడండి. O3 ఓజోను పొర. అది దేవుడు పెట్టాడు. దేవుడు ఆ పొర పెడితే మనిషి కనిపెట్టిన ఈ కాలుష్యం వల్ల ఆ పొరకి ఏం పడ్డా తెలుసండి? ఇప్పుడు హోల్స్ అడ్డాయి. దేవుడు పెట్టిన ఓజోను పొరకి హోల్స్ పడటం వలన సూర్యకిరణాలు డైరెక్ట్గా మనిషి మీద పడిపోవటం వలన మనిషికి భయంకరమైన రోగాలు, చర్మ వ్యాధులు. ఏమంటే ఒకప్పుడు మనం ముసలి వాళ్ళని చూస్తే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా జుట్టు నల్లగా నిగనిగలాడేది. ఇప్పుడు చూడండి, వాడికి పట్టుమని 30 రాగానే మొత్తం వైటే సొన్న వేసినట్టు అయిపోతుంది. ఎందుకు ఇదంతా? సూర్యకిరణాలు, ఎండ నీ మీద పడి నీలో ఉన్న విటమిన్స్, నీలో ఉన్న చర్మం పైన దేవుడు పెట్టిన నిగారింపు అంత పీల్చేస్తుందండి. ఇది ఎవరు చేసుకున్నారు చెప్పండి? ఇది నువ్వు కనిపెట్టిన కారే నీ ఓజోను పొరకు రంధ్రం చేసింది. నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇక మన జీవితానికి సంబంధించి చూసుకుంటేనండి, మన జీవితంలో మనకే తెలియకుండా ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పుతావు. నువ్వు చేసుకుంటున్నది నీ మీదకి వస్తే తప్ప దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు దేవుడు. కనుక మనం చేసుకున్నవి మనం తెచ్చుకుని వాటిని నుదిటి రాత పేరుతో దేవుడి మీద పెట్టడానికి కుదరదు. మరో మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం అండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. నిన్ను చూచువారు, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం అండి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థానములకు పోనీయని వాడు ఇతడేనా? ఇప్పుడు ఎవడు చెరపడితే నివాస స్థలాన్ని మిస్ అయిపోతామంట? సాతాను గురించి రాయబడుతున్న వాక్యం ఇది. మనల్ని సాతాను చెరపడితే మన నివాస స్థలానికి మనం ఏమైపోతాం? మిస్ అయిపోతాం. మీరొచ్చిన పరలోకానికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేసే అదృశ్య శక్తి సైతాను. లోక సంబంధమైనవి మనకు అంటగట్టి, లోక సంబంధమైనవి మన లోక సంబంధులుగా జీవింపచేసి ఈ లోకమే జీవితం అని నేర్పి, ఇక్కడ ఆస్తులు, ఇక్కడ పొలాలు, ఇక్కడ బంగారం, ఇక్కడ డబ్బు, ఇదే జీవితం, 60-70 సంవత్సరాలే నీ జీవితం అని ఈ జీవితం కొరకే మనల్ని ఇక్కడ ఈ లోక సంబంధమైనవి మనకి నేర్పి మరణం తర్వాత దేవుడు ఇవ్వబోయే మహాలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా, మన నివాస స్థలం అది, మన ఇల్లు అది, పరలోకం అనేది. ఎందుకు? కీర్తన గ్రంథంలో రాయబడిన మాట మీకు తెలుసు. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, అక్కడి నుండి ఈ లోకానికి వచ్చాం తండ్రి. మేము ఈ లోకంలో నేను దెయ్యంగాడు మమ్మల్ని అట్టుకున్నాడు అక్కడికి రానివ్వకుండా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడే. వీడే పోనివ్వట్లేదు పరలోకానికి. ఇదే లోకం అంటున్నాడు, ఇదే జీవితం అంటున్నాడు. తండ్రి పని చేయనివ్వటం లేదు, తండ్రి కొరకు బ్రతకనివ్వటం లేదు, తండ్రి మాటలు విననివ్వటం లేదు, తండ్రి సన్నిధికి రానివ్వటం లేదు. లోకం 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 చెరపట్టాడండి ఈరోజు. వాడి సంఖ్యలలో నుండి, వాడి చెరలో నుండి ఎవడు విడిపించుకుని బయటకు వస్తాడో దేవుడి కొరకు బ్రతుకుతాడు. దేవుడే జీవితం అవుతుంది. దేవుడి పని విరివిగా దొరుకుతుంది.
అలా ఖచ్చితంగా తండ్రి కొరకు పాటుపడిన వాడు మరణం తర్వాత తనున్న తాన నివాస స్థానానికి వెళ్ళిపోతాడు. కనుక ఈ నుదిటి రాతలని, ఈ పాపాలని, ఇవన్నీ మనుషులకు అంటింపజేస్తున్నవాడు ఎవడు అంటే సాతాను. తాను చెరపట్టి తమ నివాస స్థానాలకి ఏం చేయట్లేదంటే వెళ్ళనివ్వటం లేదు. బైబిల్లో మాట రాసాడండి, ఎవడికి ఏ ప్రమాదం వస్తున్నా నువ్వు చేసుకునే నీ పనుల వల్ల వస్తుందని రాశాడు. చివరి మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా. చూసారు ఏమంటున్నాడు? నీకు దేవుడిచ్చాడు ఆయుష్కాలం, ఆ కాలానికి ముందుగా నీవేళ చచ్చిపోతావు. ఏం చేసి చచ్చిపోతున్నారంట? అధికముగా దుర్మార్గపు పనులు, కాని పనులు, దేవుడు చెప్పని పనులు, దేవుడు వద్దన్న పనులు అధికంగా చేస్తున్నారు. వాటి వలన చేస్తున్నారు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీకివ్వబడిన కాలం భూమి మీద దేవుడు చక్కగా 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకమని దేవుడు మనల్ని పంపిస్తే ఈ దుర్మార్గపు పనుల్లో పడిపోయి మనిషి చచ్చి దేవుని రాతగా దాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. దేవుడు వీడు నుదుటి మీద ఇలా రాత రాశాడని అంటున్నారు. తప్పండి. నువ్వు తప్పులు చేసుకొని, నువ్వు దుర్మార్గపు పనులు చేసుకొని, నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకొని, నువ్వు అప్పుల బాధలు పనికిరాని సోకులకు వెళ్ళిపోయి అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి దేవుడు మమ్మల్ని ఇందులో కూర్చేశాడు, దేవుడు మాకు ఈ రాత రాశాడు. ఏంటండి మాయ మాటలండి ఇవన్నీ, కళ్ళబొల్లి మాటలు. ఉన్నదాంట్లో క్షేమంగా ఉండన్నాడు, ఉన్నదాంట్లో సర్దుకుని ఉండన్నాడు. దేవుని పిల్లలరా, కనుక దేవుడు నుదిటి రాతలు ఎవరికి రాయడు. అయితే నీ జీవితం అయితే మాత్రం స్పష్టంగా తన గ్రంథంలో రాయించుకుని లోకానికి పంపించాడు. తన కొరకు బ్రతకమని. బ్రతుకుతావో, లోకానికి అంకితం చేసుకుంటావో, అది మన చేతిలో దేవుడు పెట్టిన స్వాతంత్ర్యం. అంతే తప్ప ఒకడికి ఇలాగా వేరువేరుగా దేవుడు రాతలు మాత్రం రాయలేదు. ప్రార్థన చేసుకుందాం.